2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. ప్రియా చౌదరి గారు, నిజంగా ఈ రోజుల్లో రిలేషన్స్ గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం. అంటే పెళ్ళికి ముందు పెళ్ళి తర్వాత అంటాం కదా, ప్రేమించి పెళ్లి చేసుకుంటారు ఎంతో ఇష్టంగా. సంవత్సరాలు ప్రేమిస్తూ 13 సంవత్సరాలు ప్రేమించిన తర్వాత పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా నాకు తెలుసు. సో అన్ని రోజులు వాళ్ళ బంధం, వాళ్ళ ఒకళ్ళ గురించి ఒకరికి బాగా తెలుసు, అన్నీ బాగున్నాయి. సడన్గా పెళ్లి చేసుకున్న 10 నెలల లోపే విడిపోయారు. అసలు ఎందుకు? అంటే పెళ్ళికి ముందు ఉన్నటువంటి ప్రేమ పెళ్ళయిన తర్వాత ఎందుకు ఉండదంటారు? మీరు చాలా ఎక్కువ టైం చెప్పారు, 10 నెలల లోపు అని. 10 రోజుల లోపే నా దగ్గరికి కౌన్సిలింగ్లో వచ్చే వాళ్ళని ఏం చేద్దాం? అంతేనంటారా? మరి అన్ని సంవత్సరాలు ప్రేమించుకున్న రోజుల్లోనే సింపుల్ థింగ్ అమ్మ. కరెక్ట్ క్వశ్చన్. ఇంతవరకు నేను దీనికి ఆన్సర్ చేయలేదు, బట్ నంబర్ ఆఫ్ కేసెస్ స్టడీ చేసిన తర్వాత నేను చెప్తున్నాను ఏంటంటే, మీరు చెప్పారు 13 ఏళ్ళు ప్రేమించుకుంటారండి, 10 ఏళ్ళు ప్రేమించుకుంటారండి, సంవత్సరం ప్రేమించుకుంటారు, నంబర్ ఆఫ్ డేస్, వీక్స్, ఇయర్స్ ప్రేమించుకుంటున్నారు, మంత్స్. అప్పుడు లేనటువంటి, అప్పుడు వాళ్ళకి దొరకనటువంటి ఆ యొక్క తప్పులు పెళ్ళి అవ్వగానే ఎందుకు కనిపిస్తున్నాయి? ఎగ్జాక్ట్లీ కదా. మొదట్లో నాకు అర్థమయ్యేది కాదు, ఇదేందబ్బా ప్రేమించుకున్నారు మళ్ళీ వచ్చి డివోర్స్ అంటున్నారు, ఏంటని కౌన్సిలింగ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు అప్పుడు అర్థమైంది. ఎందుకంటే మనం అలా కౌన్సిలింగ్ అంటే మామూలుగా మొదలు పెట్టాం కదా, వాళ్ళ చిన్నప్పుడు చరిత్ర నుంచి అన్నీ తీసుకుంటూ అవన్నీ తీసుకుంటూ చూసుకుంటూ వస్తాం కాబట్టి అది ఒక ఇది వస్తుంది. విషయం ఏంటంటే తల్లి, ఇక్కడ 10 ఏళ్ళలో, 10 నెలల్లో, 10 రోజులో, 10 వారాలో, 10 నెలల్లో నటిస్తారు. ఒకరి ముందు ఒకరికి ఒకరు ఎలా నచ్చాలో అలా వాళ్ళని వాళ్ళు మేకోవర్ చేసుకుంటారు, మేకప్ చేసుకుంటారు. వాళ్ళ యొక్క ఇన్నర్ మైండ్ను కూడా మేకోవర్ చేసుకొని ముందుకు, మనం స్క్రీన్ ముందుకు ఎలా వచ్చాం చక్కగా, నేను ఒక డ్రెస్ వేసుకుని నువ్వు ఒక డ్రెస్ అందంగా కనిపించాలి, అన్నీ కోమింగ్. మరి అది ఇంటికి వెళ్ళి చూడు, నువ్వు కానీ నేను కానీ ఎట్టుంటావు? చూడలేరేమో జనాలు. అదేంటి మేడం అంత బాగున్నారే, ఇప్పుడు ఏంటి ఇలా ఉన్నారు అని అంటే కారణం ఏంటి అని అంటే, మనము ఒక ప్రోగ్రామ్కి వచ్చాము, ఇలా ఉంటే మనం చూస్తారు, ఇది ఇలా ఉండాలి అనేటటువంటి ఒక ఫ్రేమ్ ఇక్కడ ఉంది. ఆ ఉంది కాబట్టి జాహ్నవి అనుకుంటుంది, అమ్మ మేడం మంచి మంచి చీరలు కట్టుకొస్తారు కాబట్టి నేను కూడా చాలా స్టైలిష్గా నేను వెళ్ళాల్సిందే అని అనుకోవచ్చు. నేను అనుకుంటాను, అమ్మ యంగ్స్టర్ జాహ్నవి కూర్చొని అక్కడ ఇంటర్వ్యూ చేస్తుంది కాబట్టి నేను తనకు తగ్గట్టు నేను వెళ్ళకపోతే ఎట్లాగా మళ్ళీ జనాలందరూ నన్ను రిసీవ్ చేసుకో, ఇట్లా పోటాపోటీగా నిన్ను నేను ఎలా మెప్పించాలి, నన్ను నువ్వు ఎలా మెప్పించాలి అనేటువంటి దాంట్లో వేషాలు వేసుకుని ఎట్లా వచ్చి ఇక్కడ కూర్చున్నామో, అక్కడ ప్రేమలో కూడా జరిగేటటువంటిది అదే. ఒకరినొకరు అన్ని సంవత్సరాలు కూడా అలా ఉండగలుగుతారా? ఆబ్వియస్లీ అమ్మా, అన్ని సంవత్సరాలు ఎలా ఉండగలుగుతారని నువ్వు అంటున్నావు. అన్ని సంవత్సరాలు కాదు, చచ్చేదాకా కూడా ఉండేవాళ్ళు ఉన్నారు, ఇది తెలుసా? పెళ్లి కాకపోతే, పెళ్ళి అయిన తర్వాత కూడా కాంప్రమైజ్ అవుతావు, అది వేరే సబ్జెక్ట్, ఆ తర్వాత మాట్లాడుకున్నాం. ఇప్పుడు నువ్వు అడిగింది ఏంటి అని అంటే, సంవత్సరాల తరబడి ప్రేమించుకుని ఆ తర్వాత ఎందుకు కొట్టుసు వస్తున్నారని కదా మీరు అడిగింది. సో దానికే నేను చెప్తున్నాను, ఇప్పుడు ఏమవుతుంది, ప్రేమికులు ఎంతకాలం కలిసి ఉంటారమ్మా చెప్పు. ఇప్పుడు సాయంత్రం మాట్లాడుకుందామా, ఒక మెసేజ్ పెట్టుకుంటాం, అనగానే ఎన్ని గంటలకి అటు నుంచి వస్తుంది. 6ంటికి అయితే మా నాయన ఉంటాడు, 7ంటికి అయితే మమ్మ ఉంటుంది, 9ంటికి అయితే అసలు వీలు ఉండదు, 11ంటికి అయితే ఓకే పెట్టుకుంటాం. ఓకేనా? 11ంటికి అనగానే ఆ వెయిటింగ్లు ఉంటాయి, ఆ ఇది ఉంటుంది, ఆ యాంగ్జైటీ ఉంటుంది, ఆ ఆతృత ఉంటుంది. అమ్మ ఎప్పుడు నిద్రపోద్దో, ఆ నాన్న ఎప్పుడు నిద్రపోతాడు, ఎప్పుడు గోడ దూకాలో, లేకపోతే ఏదైనా ప్రైవేట్ క్లాస్ అని చెప్పి ఎక్కడికి వెళ్ళాలో, లేదా ఫ్రెండ్స్ తోటి వెళ్ళాలో, ఒక మా ఫ్రెండ్ని తెచ్చుకోవాలి, దాన్ని రికమెండేషన్ చేసుకోవాలి. ఈ మధ్య ఫ్రెండ్స్ కూడా ఇట్లాంటి విషయాల్లో భలే కోఆపరేట్ చేసుకుంటారు అబ్బా. ఈ దరిద్రాల్లో మాత్రం బాగా కోఆపరేట్ చేసుకుంటారు. ఉన్నతంగా ఎదగడానికి ఎంత కోఆపరేట్ చేసుకుంటున్నారు అనేది నాకు తెలియదు, కానీ ఇలాంటి విషయాల్లో మాత్రం అద్భుతమైన ఫ్రెండ్స్ ఉంటారు వీళ్ళకి. ఓకే, వీళ్ళు కోఆపరేట్ చేస్తారు. ఆ యాంగ్జైటీ ఉంటుంది కదా, 11ంటికి వాళ్ళు కలుసుకుంటారు ఎక్కడో ఒక చోట, బయటకు వచ్చు, ఐస్ క్రీమ్ తినడానికని వచ్చి ఇంకో చోటుకు వచ్చు. ఎంతసేపు కలుసుకుంటారు? ఒక ½ అన్ అవర్ లేదా ఒక 1 అవర్. ఆ 1 అవర్, ½ అన్ అవర్లో వాళ్ళ మనసులో ఏమున్నాయో పనిచేసుకోవాలి తొందరగా, వాళ్ళ శరీరానికి ఏమున్నాయో అవన్నీ పనిచేసుకోవాలి అర్జెంటుగా. అయిపోయింది, టకటక ఇంటికి వెనక్కి తిరిగి పరిగెట్టుకుని వచ్చేస్తారు. ఒకళ్ళనొకళ్ళు తరిచి చూసుకునేటటువంటి అవకాశం ఎక్కడుంది? ఆ యాంగ్జైటీ వాళ్ళల్లో ఉన్నటువంటి ఇన్నర్ని షేర్ చేసుకోవడమో, లేకపోతే వాళ్ళల్లో
వాళ్ళకి సెక్షువల్ వాంటింగ్స్ని తీర్చుకోవడం కోసమో దీనికి మాత్రమే ఉపయోగపడతాయి. కానీ ఇద్దరు ప్రేమికులు కలిసి మీ సంసారాన్ని ఎలా చూసుకుందామో, మీ తల్లిదండ్రులను ఎలా గౌరవిద్దామో, మనం జీవితంలో ఏమవుదామో, సరే నువ్వు ఇది చదువుకుంటున్నావు నేను కోఆపరేట్ చేస్తాను, ఇలాంటి సంఘటనలు మనకి 1%, 1.5% మాత్రమే కనిపిస్తాయి మనకి. మిగిలినన్నీ కూడా ప్రేమ అనేటటువంటి పేరు పెట్టి LUST లస్ట్ అంటే కామము, కోరిక మాత్రమే ఉంటుంది. ఇద్దరు అపోజిట్ జెండర్స్ మధ్య ఉండేది ఆకర్షణ అంటావా కదా? షూటింగ్కి 2ంటికి రమ్మన్నావు, జాహ్నవి ఏంటి సంగతి, 2ంటికి వచ్చినారు 5 అయింది, ఏం తమాషాగా ఉందా, ఏంటమ్మా ఇది అనేసి అని అన్నాను అనుకో, మేడం ఒక 2 నిమిషాలు ఉండండి అని, ఈవిడేమో వచ్చింది కదా సాగు కొట్టి చెవులు మూస్తుంది, ఏమయ్యా కొంచెం అన్న కాస్త ఆవిడకి ప్లేస్ ఇవ్వండి అని అనుకుంటాం. అదే కనుక మేల్ పర్సన్ వచ్చాడు అనుకుందాం, ఏంటమ్మా 2ంటికి రమ్మన్నావు, నాలాగా అడగడైనా, ఏంటమ్మా 2ంటికి అన్నావా, 5 అయిపోయింది నేను వెళ్తానమ్మా, సార్ ప్లీజ్ ఉండండి సార్, ఉండండి సార్, ఒక్క 2 నిమిషాల్లో అయిపోతుంది సార్. ఉండదా ఈ వేరియేషను? ఎందుకు? అపోజిట్ జెండర్ మధ్య ఆ టెండర్నెస్ అనేది, ఒక ఆకర్షణ అనేది ఉంటుంది. ఆకర్షణ అంటే అది చెడు ఆకర్షణ కాదు, అది ప్రకృతి సహజం. మనలో ఉన్నటువంటి కోపతాపాలు కూడా సర్రం దిగిపోతాయి. అందుకే చూడండి రిసెప్షన్లో ఆడవాళ్ళు ఎందుకుంటారు, యాంకర్స్గా ఆడాళ్ళే ఎందుకుంటారు? పెద్ద పెద్ద కంపెనీస్లో కొన్ని ఎస్పెషల్లీ కొన్ని ఎక్స్క్లూజివ్ దాంట్లో సీఈఓలుగా ఆడవాళ్ళే ఎందుకుంటారు అని అంటే, వాళ్ళు ఆ ఎదుట వచ్చేటటువంటి ఆ ఎనర్జీని ఆపగలిగేటటువంటి శక్తి, ఒక ఆకర్షణ శక్తి ఆడదానిలో ఉంది. ఆ అద్భుతమైన ఆదిపరాశక్తికి ఉన్నటువంటి శక్తి ఉంది, అలాగే ప్రేమమయమైనటువంటి ప్రేమశక్తి ఉంది. అన్నీ కలిపితే ఒక ఆడది అది ఎప్పుడు తీయాలో అది తీస్తూ ఉంటుందన్నమాట. ఓకే, అలాగే మగవాడు ఉన్నాడు, వాడికి ఏంటి అని అంటే వాడిలో ఉండే అద్భుత గుణాలు ఉన్నాయి. ఒక సంరక్షకుడిగా, ఒక రక్షకుడిగా, అలాగే ఒక మేధావిగా చాలా ఉన్నాయి. బట్ ఇక్కడ ఏమవుతుంది అని అంటే, ఒక పెద్ద ఆయన నా సీనియర్ అనుకున్నప్పుడు ఒక గురువు నేపథ్యంలో నీ బ్రెయిన్ ఫిక్స్ అయిపోయి ఉంటుంది. అరే జాహ్నవి నన్ను ఇంటర్వ్యూ చేస్తుందంటే నా స్టూడెంట్, ఒక ఆ పిల్ల చిన్నపిల్ల అనేటటువంటిది, యాంకర్ అనేటటువంటిది మైండ్లో ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంది, దృక్పథాలు వేరు, ఆలోచన దృక్పథం వేరు. కానీ నువ్వు నాకు నచ్చావు, నేను నీకు నచ్చాను, నువ్వు బాగున్నావా, ఏదో ఉంటాయి కదా మెసేజ్లు, ఏందో నాకు తెలియదు అబ్బా, ఇప్పుడు చదవలేదు నేను. అట్లాంటివన్నీ టింగ్ 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 మన వెళ్ళిపోతూ ఉంటాయి కదా. ఎందుకంటే చూస్తూ ఉంటాను, ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఇవే జరుగుతూ ఉంటాయి, బస్సులో కూర్చున్నా ఇవే జరుగుతూ ఉంటాయి, ఏడపోయినా ఇవే జరుగుతూ ఉంటాయి. ఆ లవ్ సింబల్స్ ఇట్లా అనుకుని నేను మొన్నటి వరకు తెలియదు, ఇలా పెడితే లవ్ సింబల్ అని చెప్పేసి. అంటే ఎంత అందంగా ఉన్నాయి చూడండి, అవన్నీ కూడా ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. వీళ్ళు వాట్సాప్లు పంపించుకునేటటువంటి దీంట్లో ఈమోజీలు పంపించుకుంటూ డ్రామోజీలు అవుతున్నారు. వీళ్ళు డ్రామాలు నడిపిస్తున్నారు. అంటే వాడు ఇలా పంపించాడు అనగా నేను ఇంకేం పంపించాలో, అలాగే వాడు మంచి షర్ట్ వేసుకుని వచ్చాడంటే నేను ఇంకెంత అందమైన డ్రెస్ వేసుకుని రావాలో, వాడు ఏదో నాకు ఒక గిఫ్ట్ ఇచ్చాడంటే నేనే వాడికి మించిన గిఫ్ట్ ఇవ్వాలో. దేనికి ఇవన్నీ ఇచ్చి పుచ్చుకుంటున్నాం చెప్పండి? ప్రేమను పొందుతున్నాం అనుకుంటాం. ప్రేమ అంటే ఏంటి? ప్రేమలో అసలు ఇవన్నీ ఎందుకు నాకు అర్థం కాక అడుగుతాను. మీకు ఒక సినిమా గురించి చెప్పాలి. ఆ సినిమా పేరు 420 అనుకుంటా, రాజ్ కుమార్. ఓకే, ప్యార్ హువా ఇతరార్ హువా హే. ఆ పాటలో, ఆ పాట ఎందుకు పుడుతుంది అని అంటే, హీరో హీరోయిన్ని ప్రేమిస్తాడు కానీ ఎక్కడ ఐ లవ్ యూ చెప్పుకోరు. అక్కడ వచ్చి కూర్చొని, అక్కడ వర్షం పడుతూ ఉంటే ఇద్దరు హీరోయిన్లు గొడుగు పట్టుకొని, అమ్మాయి కూర్చొని ఉంటే గొడుగు పట్టుకొని హీరో వస్తాడు, కూర్చుని ఉంటాడు. కూర్చున్న తర్వాత ఏదో మాట్లాడుకుంటూ భలే తమాషాగా ఉంటుంది సంభాషణ కూడా. రేపు పొద్దున మన ఇద్దరికి పిల్లలు పుడితే ఏం పేరు పెట్టాలనో ఏదో ఇలాంటి సంభాషణ వస్తే అప్పుడు అమ్మాయి అర్థం చేసుకుంటుంది అనమాట, ఇతను నన్ను ప్రేమిస్తున్నాడు, పెళ్లి చేసుకోవాలని. ఈ అమ్మాయి కూడా చాలా చమత్కారంగా ఒక ఆన్సర్ చెప్తుంది. ఇప్పటిలాగా ఈ దిక్కుమాలినటువంటి గొంతులు చించేసుకొని పాటలు పాడతారు, లేకపోతే ఏంటి బ్రేకప్ అయిపోయింది అని ఒక పాట, బ్రేకప్ అయిపోయినా పార్టీలు అంట, బ్రేకప్ పార్టీలు అంటే ఇప్పుడు ఒకటి వచ్చింది. ఈ దిక్కుమాలిన కల్చర్ని ఏమనాలి? ప్రేమ అనేది ఎప్పుడు ఐ లవ్ యూ చెప్పదు బేటా, తెలుసా నీకు? చెప్పద్దు. నిజంగా భార్యాభర్తల మధ్య, ప్రేమ ఉన్న భార్యాభర్తల మధ్య ఎంతమంది ఐ లవ్ యూలు చెప్పుకున్నారో కింద కామెంట్ పెట్టమని చెప్పండి. కానీ అద్భుతమైన ప్రేమ వాళ్ళల్లో ఉంటుంది. ప్రేమ అనేది ఇచ్చిపుచ్చుకోవడం అనేది వాళ్ళ చర్యల ద్వారా, ఈ ఇచ్చిపుచ్చుకోవడం అనేది దాంట్లో ఉంటుంది తప్ప ఏమిచ్చావు, ఏం చేసావు అని క్వశ్చన్స్లో ఉండదు. ప్రేమికుల మధ్య ఉండేది ఏంటంటే, నేను నీకు గిఫ్ట్ ఇచ్చాను రా, నువ్వు నాకేమి ఇవ్వవా అనగానే, ఏమిస్తా, నువ్వు రా, అక్కడికి తీసుకెళ్తారా అంటాడు. లేదనుకో, సరే నువ్వు వచ్చేయి, నీకేం కావాలో ఇస్తా.
ఏంటిది? ఈజ్ ఇట్ కాల్లా? ఒక స్పర్శని కోరుకునేటటువంటిది హృదయం, ఓకే. శరీరాన్ని కోరుకునేటటువంటిది మనస్సు. రెండిటికి తేడా ఉంది. స్పర్శకి శరీరానికి తేడా ఉంది, మనస్సుకి హృదయానికి తేడా ఉంది. స్పర్శ ఇలా భుజం మీద చెయ్యంగానే ఆ లోపల నుంచి వచ్చేటటువంటి వైబ్రేషన్స్, లవ్ వైబ్రేషన్స్ ఏవైతే ఉంటాయో అది మనలో ఉన్నటువంటి సెరోటోనిన్ని, డోపమిన్ని ఎంత డెవలప్ చేస్తుందో, అది మనకి ఆహ్లాదాన్ని, హాయిని ఎంత నింపుతుంది అంటే 10 రోజుల వరకు ఉంటుంది ఆ యొక్క ఫీలింగ్. అర్థమైందమ్మా? అదే లస్ట్ ఎలా ఉంటుంది అని అంటే, 2 శరీరాలు కోరుకునేటటువంటిది ఎలా ఉంటుంది అని అంటే, ఆ 2 నిమిషాలు, 5 నిమిషాలు, 10 నిమిషాలు అయిపోయిన తర్వాత నీది నువ్వే, నీది నేనే. వెళ్ళిన తర్వాత ఎక్కడ చచ్చావురా అనగానే, ఏయ్ ఎవరిని చూస్తున్నావు నువ్వు, ఎవరికి మెసేజ్లు పెట్టావు నువ్వు? ఎవరు చూడండి, ప్రేమికులు ఎతుక్కునేది ఒకటి వాట్సాప్, ఒకడు వీళ్ళు ప్రేమికులు, వీళ్ళు మళ్ళీ ప్రేమికులు, ఒకటి మీద ఒకటికి ప్రేమ ఉండదు. ఒకటిని మించి 1:2, 1:3 అటుకిటు ఇటుకటు మనుషులు అందరూ ఉంటారు. వీళ్ళు ఈ కాపలాలు కాసుకోవడంలోనే సరిపోతుంది. 10 సంవత్సరాలు వీళ్ళు ఏం చేస్తారని అడిగేవు కదమ్మా. 10 సంవత్సరాల్లో ఏమవుతుందంటే ఇదే నటన. దానికి అది ఎక్కడికి వెళ్తుందో వీడు స్పైయింగ్ పెడతాడు, వీడెక్కడ పోతున్నాడో వాడు స్పైయింగ్ పెడతాడు. లేదా వాళ్ళు కలుసుకునేటటువంటి ఆ కొంచెం టైంలో అతనికి ఇష్టమైనట్టు ఉండడానికి ఈ అమ్మాయి ప్రయత్నిస్తుంది. ఈ అమ్మాయి ఉన్న ఆ కొంచెం టైంలో ఈ అమ్మాయితో ఏం మాట్లాడితే ఎలా ఉంటుందో, ఈ అమ్మాయి ఇష్టపడుతుందో అలా నటిస్తారు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. విడిపోవడం ఎందుకు విడిపోతున్నారు? తాళి కట్టేశాం, తన్నుకు చద్దాం అంతే. తాళి కట్టేశారు, కట్టిన తర్వాత ఏమవుతుంది? ఒకళ్ళ మీద ఒకళ్ళకి హక్కులు మొదలవుతాయి. ఇప్పటి వరకు ఏమైంది? ఒకళ్ళనొకళ్ళు మెప్పించుకునేటటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఒకళ్ళనొకళ్ళు నొప్పించుకునే జోన్లోకి వెళ్తారన్నమాట. ఏంటి? తాళి కట్టంగానే అక్కడ ఉన్నాయి బట్టలు సర్ది తీసుకురా. నిన్నటిదాకానేమో బట్టలు సర్దుకున్నావా అని వీడితో హనీమూన్, అంటే పెళ్లి కాకముందు బోల్డ్ హనీమూన్లు అవుతూ ఉంటే, అమ్మ తప్పగా అర్థం చేసుకోకండి, చాలా ఉన్నాయి, వాస్తవం మాట్లాడుతున్నా, ఓకే. బట్టుకు వస్తే ఆవిడ అక్కడ ఉండగానే ఒకవేళ వాళ్ళ ఊరు వెళ్ళడానికి ఈ అయ్యా బస్ ఎక్కించాలన్నా, ట్రైన్ ఎక్కించాలన్నా, అసలు హాస్టల్లో నుంచో లేకపోతే రూమ్లో నుంచో వాడే సర్ది, వాడే పెట్టి, వాడే మోసుకుని వచ్చి లోపల పెట్టి, ఇంకా ఆమెను కూడా ఎత్తి పెడతాడు ఇంకొక చోట్ల. నేను చూసా మొన్న ఈ మధ్య రైల్వే స్టేషన్లోనే ఒక దిక్కుమాలిన దరిద్రవాడు చూసా. ఇద్దరు చాలా అందంగా ఉన్నారు, ఒక చాలా పెద్ద ఫ్యామిలీ. అది చూస్తే అర్థమవుతుంది. వాళ్ళిద్దరు ఇలా పక్కకి తిరిగి మాట్లాడుకుంటూ ఏదైనా రహస్యం మాట్లాడుకుంటున్నారేమో నేను అట్లా చూస్తూ లిప్ లాక్ అనమాట. రైల్వే స్టేషన్లోనమ్మా, రైల్వే స్టేషన్లో. ఈ నిజంగా ఎంత కక్కుర్తి అనుకోవాలి వీళ్ళని. నేను తిడుతున్నానంటే అందరికీ కోపాలు వస్తాయి, కానీ ఎంత కక్కుర్తమ్మా. ఇళ్ళు లేవా మీకు? ఇళ్ళు లేవు, మరీ అంత ముద్దు పెట్టుకోవాలనిపిస్తే ట్రైన్లోకి ఎక్కి సావచ్చు కదా. వాళ్ళు ఫస్ట్ క్లాస్ ఏసీనే సస్తారు అక్కడ. అక్కడ పెట్టుకోండి, మరి అంత చచ్చిపోతున్నారా? నేను లస్ట్ అని ఎందుకన్నాను ఇప్పుడు అర్థమైందా నీకు? రైల్వే స్టేషన్లో ఒకళ్ళ మూత ఒకళ్ళు నాక్కోవాల్సినటువంటి అవసరం ఉందా? అక్కడ బాగుంటుంది, ఓకే. ఇంటికి వస్తాడు కదా, ఇంటికి వచ్చిన తర్వాత ఆ పెళ్ళి అయిపోయిన తర్వాత అది సర్దు అనగానే దీనికి లేస్తుంది. నువ్వే కదా సర్దావు ఇన్నాళ్ళ వరకు, నేను సర్దటం ఏంటి? నేను సర్దను, మా ఇంట్లో నేను అన్నీ చేయలా, నువ్వు చేసుకోపో. హలో, పెళ్ళి కాకముందే ఎన్ని, పెళ్ళి అయ్యింది, ఇప్పుడు నువ్వు నాకు చెయ్యాలి, నువ్వు పెళ్ళానివి, లవరు కాదు, గుర్తుపెట్టుకో. రెండిటికి తేడా ఏంటి? అది నేనే, ఇది నేనే కదా ఈవిడలో ఉన్నటువంటి అహం. అంతకుముందు ఏం పని చేసినాయి? డ్రామా. ఎందుకు పని చేశాయి? లస్ట్. వాడు తనకి కావాలి, ఈమె ఆయనకి కావాలి, ఆ 2 శరీరాల కలయిక కావాలి. ఎప్పుడైతే పెళ్ళైపోద్దో హనీమూన్ అయిపోతుంది. 10 రోజులో, 15 రోజులో, నెల రోజులో ఆ శరీరాలకు సంబంధించినటువంటి ఆ వాంటింగ్స్ అన్నీ, ఆ కోరికలు అన్నీ తీరిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు లైసెన్స్ వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇన్హిబిషన్స్ ఉండవు, ఎవరు అబ్జెక్ట్ చేయరు కాబట్టి ఆ నెల, 2 నెలల, సంవత్సరం, 2 సంవత్సరాలు వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ కోరికలు మొత్తం తీరిపోతాయి. శరీరానికి సంబంధించినవి. ఇక్కడ బాధ్యతలు మొదలవుతాయి. ఆ బాధ్యతలు తీసుకోవడానికి ఒకళ్ళు తక్కెడలాగా అయిపోతారనమాట. అర్థమైందమ్మా? ఒకళ్ళేమో బాధ్యతతో ఉంటే ఇంకొకళ్ళు బాధ్యత లేని వాళ్ళు అవుతారు. లేదు, ఒకళ్ళు దిగుదామా అనంటే ఇంకొకళ్ళు ఎక్కుతారు. తాసు తూగదు. ఎందుకు తూగదు? అహం. పెళ్ళికి ముందు ఏం మాట్లాడుకున్నారు? అరే నువ్వు ఇలా ఉంటే నేను కాళ్ళు ఒత్తుతాను రా, నీకు ఏం పర్వాలేదు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను కదా అని ఎన్నో భాషలు చేసినటువంటి ప్రియుడు పెళ్ళవగానే కవిబడ్రా, మా అమ్మ చెప్పినట్టినో, మా నాన్న చెప్పినట్టినో,
ఈమె పెళ్లికి ముందు చాలా విశాలమైనటువంటి హృదయంలో పక్క తనొక్కటే పరుచుకుని పడుకొని ఉంది. ఇప్పుడు ఇంటికి వచ్చేసరికి ఇంటికి వచ్చిన తర్వాత అర్థమైంది ఆ పరుపును తండ్రి పంచుకోవాలి, తల్లి పంచుకోవాలి, ఆ అక్క చెల్లెళ్ళు పంచుకోవాలి, తమ్ముళ్ళు పంచుకోవాలి, అందరూ పంచుకోవాలి. బయటకు వస్తే అవన్నీ ఖాళీ చేసి ఒక్క పరుపు ఆమె కోసమే తెచ్చాడు. బట్ ఇంటికి వెళ్ళిన తర్వాత దాంట్లో అందరూ కాళ్ళు చెప్పుకోవాలంటే ఎట్లా కుదురుతుంది? ఇంతవరకు తను మాత్రమే ఉన్నది జీవితాన్ని చూసి ఇవన్నీ దాంట్లోకి చూపించేసరికి నచ్చనటువంటి విషయాలు. సో ఫైనల్గా ప్రేమించుకున్న ప్రేమికులకి మీరిచ్చే సమాధానం ఏమిటి? ప్రేమించుకోండి అని చెప్తున్నానమ్మా. పెళ్లి అంతేగాని చేసుకోవద్దంటారా? అబ్బేబే ప్రేమించుకుంటే దాంతోపాటు బాధ్యతలు అనేవి ఉంటాయి అనేది అర్థమవుతుంది. Yes. మీరు ప్రేమించుకునే మనుషులు కాదు, ఎంతసేపు ఏంటంటే తామ ఒంటి కోరికలు తీర్చుకోవడానికి పెళ్ళనే లైసెన్స్ని తీసేసుకుందాం అనేటటువంటి తపత్రయంలో వీళ్ళు ఉంటారు తప్ప ఎప్పుడైతే ఆ శరీరానికి సంబంధించినటువంటి కోరికలన్నీ తీరిపోతాయో అప్పుడు అసలు స్వరూపాలు ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటారు. అప్పుడు ఒకళ్ళ మైనస్లో ఒకళ్ళకి అర్థమయ్యి అప్పుడు రోడ్డు మీద పడుతున్నారు. ఇది నిజంగా చెప్తున్నాను, చాలా డేంజర్, చాలా ప్రమాదంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ చాలామంది మాట్లాడతారు, ఆ కాలం మారిపోయిందండి, అన్నీ మారిపోయినాయి అండి అని మాట్లాడతారు. నిజమే, మరి మనం కూడా మారిపోదాం, గొడ్లోడు తీసుకుని రోడ్డు మీద ఆదిమానవులాగా తిరుగుదామా? ఇక్కడికి బట్టలు వేస్తున్నావు, అన్నీ చించుతున్నావు, కానీ కప్పుకోవాల్సినవి కప్పుతున్నావు కదా, మరి అది కూడా తీసేద్దాం, కాలం మారింది కదా, మారుద్దామా? మన మానం మనకి ఎంత గొప్పదని అనుకుంటున్నామో మన సంస్కృతి సంప్రదాయం కూడా మనకు అంతే గొప్పది. దయచేసి వాటిల్ని పట్టించుకోండి అమ్మా. కాలం మారిందని వాళ్ళు 4 డబ్బుల్ని చూసి కాలం మారింది అంటున్నారు. కాలం మారలేదు. కాలం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అలాగే ఉంది. సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు, పౌర్ణమి వస్తుంది, అమావాస్య వస్తుంది, అన్నీ అలాగే ఉన్నాయి, ఏదీ మారలేదు. మారింది నీ దృక్పథం. ఫస్ట్ దాన్ని మార్చు. 4 డబ్బులు చూడంగానే నీలో ఆశలు, కోరికలు, అవసరం లేనటువంటి విషయాలన్నిటి మీదకి, నీకు అక్కర్లేనటువంటి కోరికల మీదకి నీ దృష్టి ఎప్పుడైతే పోతుందో వాటిని నువ్వు హక్కులు అనేటటువంటి వాటిల్లో బంధించేసుకుని నిన్ను నువ్వు హింసించుకుంటున్నావు. అది కరెక్ట్ కాదు. ప్రేమకి కోరికకి తేడా తెలుసుకొని అప్పుడు మాట్లాడండి. ఫ్యాక్ట్స్, నిజంగా వెరీ ఫ్యాక్ట్స్ మ్యామ్. అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో అసలు నిజమైన ప్రేమికులు, అంటే పెళ్ళి చేసుకున్నా సరే జీవితాంతం విడిపోయి ప్రేమికుల గురించి అసలు ఎలా ఉండాలి, వాళ్ళు ఏంటి అనేది మాట్లాడుకుందాం. సో నిజంగా ఫ్యాక్ట్స్ అయితే చెప్పేశారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నమస్తే.